గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వ్యాక్సిన్తో ప్రమాదమేం లేదు అని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నిపుణురాలు డాక్టర్ హరిప్రియా రెడ్డి గారు చెప్పిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను వేయించుకున్న వారికి దుష్ప్రభావాలు తప్పవా? ప్రస్తుతం అనేక మందిలో ఉన్న అనుమానం ఇది. గత వారం కోవిషీల్డ్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో అనేక మందిలో రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి. అయితే దుష్ప్రభావాల విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ నిపుణురాలు డాక్టర్ హరిప్రియా రెడ్డి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది. నా ఉద్దేశంలో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఇక్కడ ఒక విషయాన్ని అందరూ స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకుంటే దానివల్ల కలిగే దుష్పరిణామాలు 4 నుంచి 40 రోజుల దాకా మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకుని చాలా కాలం అయిపోయింది కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బూస్టర్ వ్యాక్సిన్లు కూడా రాలేదు కాబట్టి ఎలాంటి సమస్య తలెత్తదు అని డాక్టర్ హరిప్రియా రెడ్డి చెప్పారు. ఏ వ్యాక్సిన్ అయినా వేసే ముందు దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాన్ని గమనిస్తారు. నష్టం కన్నా లాభం ఎక్కువ ఉందని అనిపిస్తేనే దానిని అనుమతిస్తారు. ఉదాహరణకు కోవిషీల్డ్ను ఉపయోగించిన 10 లక్షల మందిలో ఒకరికి ఇబ్బంది కలిగిందనుకుందాం. ఇది సమస్య కాదు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను 100 కోట్ల మంది వేయించుకున్నారు. అందువల్ల కొందరికి కొన్ని సమస్యలు ఏర్పడి ఉండవచ్చు. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పుకోవాలి. ఒక 100 మందికి కోవిడ్ వస్తే వారిలో 10 మందిలో మాత్రమే తీవ్రత చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ 10 మందిలోనూ 3కి తరచూ జ్వరం రావటం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిద్రలేమి, కొందరిలో సంతానలేమి మొదలైన సమస్యలు 2 ఏళ్ల పాటు కొనసాగుతూనే ఉన్నాయి. దీనినే లాంగ్ కోవిడ్ అంటున్నాం. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం ఉండదు, కానీ లక్షణాలు మాత్రం చికాకు పెడుతూ ఉంటాయి అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, మళ్ళీ కోవిడ్ వస్తే చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. కానీ నా ఉద్దేశంలో మళ్ళీ అంత తీవ్రతతో కోవిడ్ రాదు. ఒకవేళ వచ్చినా అందరిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి కాబట్టి దానివల్ల కలిగే ఫలితాలు అంత తీవ్రంగా ఉండవు. ఇక కొందరు కోవిడ్ వల్ల జన్యుపరంగా ఏవైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇప్పటిదాకా ఈ విషయంపై కొన్ని పరిశోధనలు జరిగాయి, కానీ జన్యువుల్లో మార్పులు జరిగాయనటానికి ఖచ్చితమైన ఆధారాలేవీ లేవు అని తెలిపారు. ఈరోజు మనం వ్యాక్సిన్తో ప్రమాదమేమీ లేదు అని డాక్టర్ హరిప్రియా రెడ్డి గారు చెప్పిన సంగతుల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.